అందరికీ నమస్తకారం. వచ్చేసినాం మన ముంగట అర్ధ డజన్ మంది ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో ఏందో మొత్తం అరుచుకుందాము. ఈ ఎండ్లకాలంలో ఏం కూలింగ్ ముచ్చట్లు తీసుకొచ్చిర్రో తాటి ముంజలు లెక్క ముద్దుగున్నారు. చూస్తుంటే ముగ్గురు ఉన్నారు. పొట్టి పొట్టి బలి ఉన్నారు. మా ఊత అందరూ ఎగవాడి చూస్తారు ఇప్పుడు మీ ముగ్గురు కోసానికి. నడమ మా వాళ్ళు ఉన్నారు ఇద్దరు, వాళ్ళకి మందు గోళీలు ఇస్తా. ఇవైతే పెట్టుకోండి, ఇదైతే పెట్టుకో చెప్తా. ఇది కొట్టినప్పుడు పెట్టుకో, అది ఆ కొట్టినోళ్ళే పెట్టాలి. అది వేరేటోళ్ళు పెడితే తక్కువ కాదు. ఈ క్రీము ఈఫ్లా గుద్దేటప్పుడే రాసుకో, అది పెట్టుకో. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా. చాలా సార్లు దావకన్నా దాకా పోయి వచ్చిన. అసలు ఈ సినిమా ముచ్చట్లు చెప్పాలంటే ఇప్పుడు నేను గోళీలు ఇచ్చినట్టే ఆ క్రీమ్ ఇచ్చినట్టే ఉంటుంది. చూసిరుగా టైటిలింగు ఏందే ఇది? పురుష అమ్ అహా అన్నట్టు. అమ్ అహా అబ్బా, ఇది పురుషహాలనే రౌతి వరకు వచ్చేసింది. ఇక వీళ్ళు అమ్ అహా కాదు, ఇది రౌతి వరకు వచ్చేసింది. డైరెక్టర్ ఈరన్న ఎంత తిఫల పడ్డాడో గానీ, ఈరన్న ఉలువల నాయన పేరు కందిపప్పు, వీరు కందిపప్పు అని. హీట్ అయినాక కందిపప్పు అయితే కందిపప్పు, అంతకుముందు ఉలవలు అంటే మంచిగా బలం కదనే, ఉలువలే మంచిగా ఉంది. కానీ ఎలా డైరెక్టర్ ఉంటాడంటే లేడన్న సత్ఫగిరి అన్న. వద్దు అన్నా, వద్దు, ఇక మనమే చాలు. కుర్చీలు లేవిడా. టెంట్ హౌస్ వాళ్ళకి ముందే చెప్తే వేస్తుర్రి. వాళ్ళకు ఇప్పుడు కుర్చీలు చెప్పాలన్నా కూడా టెంట్ హౌస్ మళ్ళీ కిరాయి పడుతుంది. ఎందుకు ఫాతిగా? ఇప్పుడు ఆయన మొత్తం తయారు చేసి మనను కూసబెట్టిండు. దూరంకి వెళ్ళి టీవీలో చూస్తుంటాడు డైరెక్ట్ గా. మా బొమ్మలు ఎట్లా ఆడతాయి ఇప్పుడు అని చూద్దాం. మంచిగా ఆడదాం మనం. సత్ఫగిర్ అన్న, నువ్వు చెప్పుకరా వాళ్ళని. ఇక చెప్పన్నా, నువ్వు మంచిగా 7 కొండల పేరు పెట్టుకున్నావు. మరి మీ జోడి హాసిన కాలు ఎత్తి అన్నాడు. ఏం నాకు అర్థం కాలేదు సార్. నువ్వు అక్కడ కాలు ఎత్తితే నువ్వు ఈ సినిమాలో సెలెక్ట్ అన్నాడు. అబ్బా, ఆడు ఏమో కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కాదు సార్ అంటే, మా అమ్మాయి నీ పర్ఫార్మెన్స్ ముందే నేను చూశాను, డెఫినెట్లీ యూ డిడ్ గుడ్ జాబ్. డెఫినెట్గా ఆర్టిస్ట్ పరంగా నాకు ఎటువంటి నమ్మకం లేదు. బట్ నువ్వు కరెక్ట్గా కాలు అంతవరకు ఎత్తగలిగితే, నేను ఆ షార్ట్ సినిమాలో పెట్టగలిగితే, నువ్వు అలా ఎగిరెగిరి నువ్వు కసిరెడ్డిని తన్నగలిగితే ఈ సినిమాలో నీకు ఛాన్స్ అనేది. సరే కష్టపడి ఒక హాఫ్ వరకు ఎత్తింది. ఇంతే సార్ నా వల్ల కాదు, మిగతా హాఫ్ నువ్వు సెటిల్ అయితే సెలెక్టెడ్ అని చెప్పాడు. అది అమ్మాయి స్టోరీ. నిజంగా ఎవరన్నా పెళ్లి సూఫుల కోతేనేమో కాళ్ళ ఫట్టీలు చూస్తారు, కానీ ఫస్ట్ టైం ఫైటింగ్ కాళ్ళను చూసిందంటే డైరెక్ట్ ఏది ఒకసారి చెప్పా ఎంత అలా కాదు. ఇట్లా ఇప్పుడు ఫుట్బాల్ ఆడతావు నువ్వు. May 22 చూద్దాం. ఎంత ఎత్తాను, ఎంతవరకు ఎత్తాను, ఎలా ఎత్తాను. అమ్మో, ఉసుక మామూలు ఉసుక కాదు. ఇది బీచ్ లో ఉసుక, ఇది ఆగులో ఇసుక కాదు. పిచ్చుక వైజాగ్ నుంచి వచ్చాడు. వైజాగ్ అంటే మంచి ఉబ్బరం ఎక్కువనే ఉంటుంది ఆడ. అన్న అమ్మాయి పేరు రాయంచ. రాయంచ అంటే ఇంగ్లీష్ లో వస్తుంది పేరు ఆమెకు. స్టోన్ ఎడ్జ్ చికెన్ కర్రీ కదా నీ పేరు? స్టోన్ ఎడ్జ్ చికెన్ కర్రీ లేదండి. రాయంచు కోడికూర కదా? కాదా? అదే ఉంది కదా, కోడికూర కాదా? కొక్కుర నా డి ఎందుకు తీసేసి దాంట్లో? ఓ, ఇది ఆస్ట్రోనాట్ ప్రాబ్లం ఏమో. అది ఎవరో చెప్పుంటారు జ్యోతిష్యము. డి తీసే న్యూమరాలజీ ప్రాబ్లం. గ్రహాంతర వాసులు పెట్టారు అమ్మాయికి పేరు. చెప్పు. స్టోన్ ఎడ్జ్ ఇంకా చూడడానికి ముద్దుగా తమాషగా ఉన్న కాలేజ్ ఇప్పుడే అయిపోయినట్టు కొడుతున్నావు. అవును, కాలేజ్కి వెళ్ళేసి వస్తున్నా. అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ నాయన కొట్లాడుతుంటే చూస్తుంటివా? చూస్తుండే. కొట్లాడతారా నిజంగా? ఇప్పుడు అందరు కొట్లాడుకుంటారు. ఇప్పుడు అట్లనే మీ ఆయనను కూడా కొడతావా? కొడతా, బరాబర్ కొడతా. నిజంగా చెప్పు. నిజంగా కొడతా. రియల్ లైఫ్ లో కూడా అట్లనే ఉంటావా? కొడతా. ఏదానికైనా ఇట్లనే ఊఫమన్నట్టు, అందుకే ఇట్లా ఉంటా. ముందే ఆ బిత్తిరోడు ఇట్లా అన్నాం అనుకో, పంచులు వేస్తాడు. ఇట్లా అన్నాం అనుకో, నీ జోలికే రాడు. మాట్లాడు. అయ్యో, కొట్లాడుతున్నావు అందులో. సినిమాలో ఇప్పుడేమో మాట్లాడతలేవు. సినిమాలో ఒకేసారి కొడతా మా ఆయన్ని, కొట్టాను అంతే. కాదు, ఇబ్బంది ఏం అనిపించదా నీకు? ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఇట్లా కాదు సార్ నాకు ఇబ్బంది ఉంది, ఇట్లా చెయ్య అనలేవాను? అనలే. అబ్బా, నిజంగా
అంత మంచిదాన్ని మనం ఏమన్నా చాలా మంచిది అని అడగండి మా ఆయన. అగో నవ్వుతుంది అక్కడ మళ్ళీ. నువ్వు చెప్పు కళ్యాణ్ అన్న. ఏదన్నా అయిపోయిన దాన్ని గెలికి మరి బయటికి తీసి అక్కడి నుంచి స్టార్ట్ చేసిద్ది అన్న. అంటే మనం సాయంత్రం అయ్యేసరికి మనం ఎలా వస్తే ఇంటికి రాగానే ఎలా స్టార్ట్ చేసిద్ది ఇంకా అదే ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తూనే ఉంటుంది. అబ్బా సారీ సార్ లేట్ అయింది సార్ అని ఇట్లనా? ఎందుకు లేట్ అయిందని ఏడుస్తుంది. మనం లేట్ అయితే మనం లేట్ అయితే సినిమాలో చీకటి అయితే డబ్బుని ఇంటికి వెళ్ళిపోవాలని అట్లనా? మిలిగింది అంతే, ఏం ప్రాబ్లం లేదు. ఏం యాస్కెనింగ్ ఏడ నేర్చుకున్నావు? యాక్టింగ్ నేర్చుకోలే, ఎక్కడ నేర్చుకోలే అన్న. అమ్మాయి రోజు టాబ్లెట్ పెట్టిన, యాక్టింగ్ టాబ్లెట్. ఆహా. ఒక రోజు పొద్దున్నట్టు మధ్య సినిమాకి వచ్చే ముందు ఈ రోజు ఎమోషన్ సీజన్ అంటే ఎమోషన్ టాబ్లెట్ మింగేస్తుంది, కామెడీ చేయాలంటే కామెడీ టాబ్లెట్ మింగేస్తుంది. ఏడ దొరుకుతున్నాయి? అవు హీరోయిన్లు ఎక్కువ వేసుకుంటారు అని తెలుసు. అవును. ఇది ఫల్టిటమిన్ కూడా వేసుకుంటారు కదా. వీరు మెడికల్స్ అని మా డైరెక్టర్ సార్ ఒక షాప్ ఉంది, అక్కడ దొరుకుతాయి ఆ టాబ్లెట్. అందులో ఉలువలు అన్ని ఉన్నాయి, ఆహా. ఆ టాబ్లెట్ వేసుకుంటా ఉడకబెట్టినవి. మనం అంటే ఈ రోజు సీన్ మనకు రాత్రి పంపిస్తారు కాబట్టి దాన్ని బట్టి మనం టాబ్లెట్ వేసుకెళ్ళిపోవడం. అన్నా ఇట్లా మాట్లాడుతుంటే ఎటకార గిరి పెట్టవలసింది. అన్న అలా కాదన్నా, మీరు మాట్లాడుతుంటే అమ్మాయి ఆన్సర్ ఇస్తుంది కదా, కరెక్ట్గా ఆన్సర్ ఏందానికి ఆ టాబ్లెట్ మింగలా. భార్య బయటికి వెళ్ళాలి, ఆస్తులన్నీ ఆర్త్ కర్పూరం లెక్క అవజేసుకోవాలి, మాల్దీవులకు పోవాలి, మాలంతా తొడగొట్టుకోవాలి, అక్కడ బీచ్లలో తిరగాలి, ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాలి. ఇట్లా అవును. కుటుంబం అంటే ఆదర్శంగా ఉండాలి కదా, మళ్ళా ఇంకో తరానికి దాచిపెట్టాలి కదా. ఇప్పుడు ఇంకో తరానికి దాచి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు 3 పూట్ల శుభ్రంగా తిని భార్యని చూసుకుంటే నీకు దండం పెడతానమ్మా, ఒకరిని మాత్రం సంపేసి దాచిపెట్టకండి. ఏమి దాయకున్నా విను, చెప్పింది విను, పెట్టింది తిను. ప్రేమగా చూసుకోవాలి కదా మరి. ప్రేమగా ఏ రోజన్నా ప్రేమ కాదు. ఇప్పుడు భార్య అమ్మ నాన్న అందరిని వదిలేసి మీ ఇంటికి వస్తది, ఎలా చూసుకుంటారు మీరు? ప్రేమగా చూసుకోవాలి కదా, అందుకే మర్యాద ఇవ్వాలి. చూసుకుంటారు కదా కుక్కర్. అవును, మరి ఇంకో అమ్మాయి దుఃఖం చూస్తే ఏం చేస్తది? కుక్కర్ లోనే ఉడకబెడతది. ఈ విషయం మీద ఆ కౌన్సిలర్ ని అడగాలి. ఎవరే కౌన్సిలర్ మన దాంట్లో? అదే ఇంటి ఆయన గణేష్ అన్న. గణేష్. అవును, ఎన్నెలన్నా కిటికీ కాడేమో రహస్యం ఉన్నది అంటుండే. ఇలా కిటికీలకి వెళ్ళి తొంగి చూస్తే ఈఫులు వలగొడతారు. కిటికీ కాడ ఎందుకున్నది? అక్కడి నుంచి జీతాలు పాడైపోయింది అమ్మాయి. ఆ కిటికీ దగ్గర నుంచే చాలా బయటకు వచ్చాయి. తాళం చేయి కిటికీలో పెట్టిరా. అతనికి పాస్ట్ లో 6-7 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సీరియస్, వాళ్ళ గురించి తెలిసిపోద్ది అక్కడ. ఒకటంటే ఓకే, 6-7 అంటే ఎవరు భరిస్తారు? అంటే కాదన్నా, ఇప్పుడు చిదకొడతారు. ఆయనే భరించుకుంటాడుగా. భరించలేక అమ్మాయిని చేసుకున్నాడు మళ్ళీ వచ్చి. అంటే 8. అవునా, గంతమంది? ఇంటర్మీడియట్ లో 2 10th లో ఒకరన్నా. అసలు మాటలు కూడా వస్తలేవు. 6-7 మంది ఎట్లుంటది? మాటలే రావు, చేతులు ఇసుక పెడితే మొత్తం అందరి మీద కథ రాసినట్టున్నది. ఇసుక చెప్పాను కళ్యాణం అన్న, నిజంగా అట్లుంటున్నా అన్న? అసంటున్నా? లేదన్న. అవులా ఉందా నీకు? అవులా ఉందా? లేదన్న, నిజంగా లేదన్న. నిజంగా జిమ్ము నువ్వు అంతే, ఇల్లు అంతే. ఇట్లయితే ఇట్లా మరి ఊతంతా ఫెయిల్ అయిపోతుంది కదా. అంటే నీకు అంబిషన్ ఉందా? ఇది కావాలి ఇది కావాలి అని? అప్పటి దాకా అవులవ్వద్దు, అరేంజ్ మ్యారేజ్ వద్దు అనుకో. అలా ఏం లేదన్న. అంటే ఏ విషయంలో ఫోకస్డ్గానే ఉంటాను. ఒకదాని నుంచి నేను దేనివల్ల అయితే డిస్టర్బ్ బాగున్నాయి. రాయించిన పెళ్లి చేసుకుంటావా? అంటే ఎలా ఉంటుంది అంటే నైట్ అంతా లైక్ ఫ్రెండ్స్తో ఉన్న ఎవరితో ఉన్నా మనం నైట్ అంతా తిరిగినా కానీ పొద్దున్న నా పని నేను చేసుకుంటాను. నేను అదే జిమ్కి వెళ్ళడం నా డే రెగ్యులర్గా స్టార్ట్ అయిపోద్ది. ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతావు నేను. అక్క గురువు ఉన్నదంటే నువ్వు చక్కగానే ఉంటావు నాకు తెలిసి. అంటే నువ్వు అమ్మ నాయనకి చెప్పని ముచ్చట్లు కూడా అక్కతో చెప్తే ఆమె సబర్ చేసుకుంటుంది. అందుకే నిజంగా ఏ అక్క ఏడున్నా కూడా తమ్మునికి అక్క ఉంటే చాలు కొండంత అంద. ప్రూఫ్ చేసింది అన్న మళ్ళీ ఒకసారి. థ్యాంక్స్. నాయన ఏమంటుండో కండలు పెంచు బిడ్డ ఇంకా అంటుండ. ఇంకా కొంచెం ఇంకా పెంచమంటున్నా. కనబడతలేవరా ఇంకా కండలు రావాలరా నీకు?
ఇంకొంచెం బెటర్ అవ్వాలనుకున్నాను. అవసరమైతే సొంత సామాన్ అన్న తెచ్చుకో, నువ్వు కండలు కనబడాలంటున్నా. పైన ఆల్రెడీ సొంత సామానే కదా, పైన పెట్టుకున్నావు జిమ్, లేదన్న, బయట కదా. బయట. ఇప్పుడు నువ్వు అంటే హిందీలో సినిమాలు ఎక్కువ చూసి ఇన్స్పైర్ అవుతావా తెలుగులో? తెలుగే అన్న. ఎవరివి చూస్తావు ఎక్కువ? పవన్ కళ్యాణ్ గారి, చిరంజీవి గారి, చిరంజీవి గారు ఎక్కువ చూస్తాను. అంతేగా సారు అంటే ఆయన నిజంగా అవతార పురుషుడే. ఆయన కూడా నటనా లోకానికి ఒక పురుషుడు ఆయన. నిజంగా ఆయన ఒక ఫిల్లర్, మూల స్తంభం. ఆయన లేకుండా ఏది లేదు. ఒక ఈయన స్టెప్ వేసిన ఇప్పటికీ మొన్నటికి మొన్న సినిమా కూడా సంక్రాంతికి వచ్చిన సినిమాలో కూడా మళ్ళీ ఎప్పటి 90s లో చూసినట్టు అనిపించింది. ఆయన పుట్టిండే సినిమా కోసం. ఆయన ఎంతమంది హృదయాలల్లో మనం అంతా ఏకలవ్య శిష్యులమే, చూసి నేర్చుకుంటాం. సార్కు తెలియదు కానీ డైరెక్ట్కు చెప్తే అవునా అవునా అంటాడు. ఆయన ప్రతిదీ గమనిస్తాం మనం, అట్లా కింద నుంచి అట్లా చూస్తూ ఉంటాం. అసలు నిజంగా ఈ మూవీలో కూడా డ్రింకింగ్ సీన్ ఒకటి ఉంటుంది అన్న. అంటే సార్ లాగా చేయడానికి కాదు, జస్ట్ అంటే ఫస్ట్ ఒకసారి చూశాను. అంటే ఎవరెవరు డ్రింకింగ్ సీన్ ఉంటాయి కదన్న, కొన్ని పిక్ చేసుకుంటాం కదా, అందులో చిరంజీవి గారిని కొట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు. అది చూసిన దాంట్లో నేను ఫస్ట్ టైం మామూలుగా అసలు ఎలా చేశారు అనేది చూశాను నేను. దాని తర్వాత దగ్గరగా ఒక 150 సార్లు చూశాను. ఇది నేను చేయాల్సిన కాన్సెప్ట్ వదిలేసి జస్ట్ ఆయన చూడడానికి అది 150 సార్లు చూశాను. ఎవరు ఎంఎస్ నారాయణది లేక మన అన్న ఉంటాడు కదా, ఇంకో అన్ననే కామెడీ అన్ననే తాగుబోతు రమేష్ అన్న కాదు, ఇంకా ఓల్డ్ వేణుమాధవ్ అన్న. వేణుమాధవ్ అన్న వాళ్ళిద్దరు కాంపిటీషన్ బాగుంటుంది. జై చిరంజీవి సీన్ అటువంటివి రిమిక్రీ చేస్తావాను? లేదన్న, అన్నిసార్లు చూసినప్పుడు చేయవా? అసలు ట్రై కూడా చేయలేకపోయాను అది. మరి అంటే చేస్తే గీస్తే ఎవరి లెక్క చేయాలి అని బాడీలో లాంగ్వేజ్ ఒకటి పెట్టుకోలేవా? అలా ఏం లేదన్న. ఒకటి అక్క చెప్తుండదా మరి, అరే తమ్ముడు ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఏం చెప్తా? అలా ఏం ప్రెషర్ బెటర్ అన్న. అంటే ప్రతి హీరోకి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కదన్న. తర్వాత ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళారు. సో మనం వాళ్ళని మ్యాచ్ చేయలేమన్న అసలు. ఈ నడుమ కొత్తగా రాగానే మైక్ ఇవ్వగానే అని స్టార్ట్ చేస్తే హీట్ అవుతాం అనుకుంటారు, కానీ మన వీడియో వైరల్ వచ్చేస్తుంది అయిపోతుంది, కానీ అని ట్రోలింగ్లోకి వస్తారు కదా. నీకు కూడా అట్లుందా కాయస్? ఏం లేదన్న, నిదానంగా లేరుగా చూస్తుంటే కూడా కొంచెం బాగా మెత్తగా ఫర్బాస్ అన్న లెక్కనే కొడుతుంది. ఓకే అండి పర్లేదు, ఓకే డాలి, కూల్గా ఉన్నావు. మరి ఇంకా అంటే మంచిది లేట్ అవుతుంది అంటే కానీ నిదానంగా వస్తుంది, కానీ స్ట్రాంగ్ ఉంటుంది. ఇక ఒలరటోడు ఏంది లబ మొత్తుకుంటాను నా లెక్క. అంటే ఏం లేదన్న, అలాగే మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరన్నా అంటే ఎందుకన్నారో ఒకసారి ఆలోచించి మన మిస్టేక్ నిజంగా అంటే అది మార్చుకోవడం మన పని. డైరెక్ట్ గా మార్చిండా కొంత? నేను కొంచెం మార్చారు. ఏమంటాడు అంటే అన్నయ్య కూడా చాలా ఫేవరబుల్గా ఇందులో కొన్ని సీన్స్ అయితే లైక్ నేను ఎలా ఉంటాను అనేది, అంటే అన్నయ్య రాసుకున్నది ఒకటి ఉంది, కొంచెం నా కోసం కూడా నేను ఎలా ఉంటాను అనేది దానికి కొంచెం తగ్గట్టు కూడా చేంజ్ చేసుకున్నారు. నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఒక సొంత తమ్ముళ్ళలో చూసుకొని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అది మార్చుకున్నారు. మార్చాల్సిన అక్కడ ఆ స్పేస్ లేకపోతే నన్ను దానికి తగ్గట్టు చిన్నగా మౌల్ చేశారు. ఇంకా మనకైతే చెప్పనవసరం లేదు, కానీ ఒక కట్టుకొత్తితే చాలు, ఇక అయిపోయేదాకా అదే ఉంటుంది కానీ ఆత్రం మనకు లేదన్న. మనం కూడా రెగ్యులర్గా ఒకటి చేస్తూ ఉంటాం. ఏ సినిమా అంటే సప్తగిరి ఒక సక్సెస్ ఎప్పుడైనా వచ్చింటే ఆ క్యారెక్టర్ బేస్ చేసుకొని చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. అది సక్సెస్ అయింది, దానికి ఎక్కడో ఒక చోట మనకు ఒక బ్రేక్ పడాలి. బ్రేక్ పడితే వేరే రకంగా చేస్తాం. అలా నేను అనుకొని చేసిన సినిమా సప్తగిరి ఎల్ఎల్బి. అది నాకు సెకండ్ హాఫ్ బాగా ఇష్టం, దాంట్లో ఎమోషన్ బాగా చేశానని కొంచెం చాలా ఇష్టం. సో అలా ఏదైనా వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ చేసుకోవాలి. సో ఇటువంటి డైరెక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి మన కోరిక చెప్తుంటాం, సార్ అది రెగ్యులర్ కాకుండా ఎలా చేయండి అని. అలా చేస్తే వచ్చిన సినిమా ఇది. అందుకే ఎప్పటికప్పుడు మన మీద మనకే ఛాలెంజ్. బువ్వ తిన్నది, కారు నడిపేది, ఇంట్లో ఉన్నది ఏది మైండ్లో ఉండదు మనకు, అన్నీ ఉంటాయి. కానీ జనం ఏమనుకుంటారు, అబ్బాయి ఇంకన్నీ ఉన్నాయి, లాస్గరీ లేదు, బొంద లేదు, అవన్నీ అనుభవిస్తామా మనం. మనకు ఏముంటుంది మైండ్లో, ఎప్పుడు కొత్తవి చేయాలి. బ్రేక్ వస్తుంది మనం చూస్తున్నాం, కానీ రింగ్ రోడ్ మీద స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా ఒకటి
ఇట్లా లేస్తాం కానీ మళ్ళీ అప్ అండ్ డౌన్లు ఉంటాయి కదా. అప్ అండ్ డౌన్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ జీవితం కూడా ఆ. మన మీద మనకు ఛాలెంజింగ్ ఇది. చాలా ఆ. చిరంజీవి సార్ చెప్పిండు కదా ఒకసారి, నేను నటుణ్ణి అని ఒకటి పెద్ద కవిత్వం ఉంటుంది. కరెక్ట్. నేను నటుణ్ణి, నాకు నేను టైం ఇచ్చుకోలేని నటుణ్ణి అని. అదే అసొంటివే నిజంగా నటులు అంటే. నువ్వు తెలిసి మళ్ళీ ఇంట్లో ఇబ్బందులు ఉంటాయని నువ్వు ఛాలెంజింగ్ తీసుకుంటావా? పైసలు పెట్టినవు మళ్ళీ నువ్వే వీరు కతిన్నప్పుడు కాన్ఫిడెంట్గానే ఉండేనా ఉన్నాను అన్నట్టు తీసిందా మరి? అంటే నాన్నగారు చేయమన్నారని చేశానన్న బేసిక్గా. అంటే ఈ నాన్నగారు చేయమన్నారు అనిపించవచ్చు, మీ నాన్నగారు చేయమంటే చేస్తావా అని. మా నాన్నగారి పద్ధతి ఎలా ఉంటుందంటే అన్న, ఏదన్నా నేను చేయగలిగింది అయితేనే ఆయన చేయమని చెప్తారు. అంటే కొంతమంది అనుకోవచ్చు మీ నాన్నగారు నూతిలో దూకమంటే దూకుతావా అని. అంటే మా నాన్నగారు నూతిలో దూకమని చెప్పరు, నూతిలో దూకి రా అని చెప్తారు. అంటే అవే కూడా నాన్నగారు డిసైడ్ చేసి అంటే వీడు రాగలడు అనే నమ్మకంతో అది దూకి రా అంటారు. కరెక్ట్. ఇంతమందిని పెట్టుకొని డైరెక్టర్ అయితే మస్తు తిఫల పడ్డాడే నిజంగా. అప్పట్లో ఈవీవి సత్యనారాయణ సార్ చేస్తుండే పెద్దగా అందరి కాంపిటీషన్ పెట్టుకొని. అట్లా ఇంతమందిని మేనేజ్ చేయటం అనేది ఉలువల నా యాడ్స్ ఆఫే ఈరన్న. ఇంతమందితోనే ఎప్పుడు ఫురుడు పోసుకున్నదో ఈ కథ. పురుష అనేది ఎప్పుడు ఫురుడు పోసుకున్నదో ఆయన అన్నాడు కదా 2-3 సార్లు. జెర్సీ అప్పుడే నేను అనుకున్నా. అంటే ఇంచుమించు ఎన్నేళ్ళ 3-4 years బ్యాక్ అనుకున్నా. 4 ఏళ్ళ కథ అనుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకొని నడమ అది చేసి ఇది చేసి చిన్న తన్లాట కాదు. ధమాకులు ఎట్లుంటుంది, ధమాక్ అంతా హీట్ అయిపోతుంది. ఇప్పుడు సినిమా కూడా హీట్ కావాలి. అంత మంచిగా చెక్కుకున్న సినిమా మనం అందరం 22 తారీఖు నాడు పోయి టాకీసులలో చూడాలి. అందరిని దీవెనార్తి పెట్టాలి. వీళ్ళు పాపం చూడు, ఉష్క చూడు ఎంత ముద్దుగున్నదో, ఆశని చూడు, తర్వాత స్టోన్ ఎడ్జ్ చికెన్ అంచు స్టోన్ ఎడ్జ్ చికెన్ కర్రీ ముద్దుగున్నారు తమాషగా. పోయి మనం దీవిద్దాము. 22 తారీఖు రెడీగా ఉండిండు. 1 కాదు 2 కాదు, డబల్ ధమాకా, త్రిబుల్ ధమాక్ ఉన్నది ఇంట్లో. ఇంకా ఎన్నెల కిషోర్ అన్న, గణేష్, ఆయన పెద్ద సార్, ఇంకెవరెవరు ఉన్నారా ఇంట్లో? అనంత్ శ్రీరామ్ గారు శ్రీరామన్న పాటలు పాడుతానని కూడా పెట్టిండ్రు ఇంట్లో. అదే లిరిక్స్ కి పెట్టారు అన్న. దీంట్లో కూడా చూసిరా, ఒక్కొక్కరు అట్లా ఫల్తీ టాలెంట్ ను చూపెట్టుకుంటారు అన్న. అందుకే మనం కూడా అన్ని చూపెట్టుకోవాలని. అవకాశం వచ్చినప్పుడే పాటలు రిమిక్రీ అన్ని చేసేయాలి. ఎవరికో ఒకరు నచ్చి అబ్బాయిని తీసుకోండి అంటారు. అందుకే నేను తనలాడుతుంటా, కానీ ఇంటర్వ్యూలు తప్ప సినిమాలు వస్తలేదు. ఏం కాదు, మన టైం కూడా వస్తుంది అంతే. మీరైతే 22 తారీఖు టైంకి పోయి టాకీస్లలో చూడండి. మీరు చెప్పండి ఆశని, నేను ఎందుకు చూడాలి టాకీస్లకు పోయి? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, తప్పకుండా రావాలి అంత. కానీ నీకు ఫ్యామిలీ లేదు కదా. ఉన్నారు కదా నా ఫ్యామిలీ. ఇది సినిమా ఫ్యామిలీ, నిజంగా ఫ్యామిలీ. అనుభవం లేదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు కదా నీకు. నాకా అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కదా, చేశాను. మిమ్మల్ని చేసుకునేటోడు కష్టమేనమ్మా. వేరే వాళ్ళ క్వశ్చన్లో కూడా ఆన్సర్ చెప్తున్నారు మీరు కదా అన్న. ఇంకా కామెడీ ఉంటుందా ఇంట్లో? ఉండేది ఏదన్నా చెప్పు మరి. ఎప్పుడు 22 తారీఖు ఎందుకు రావాలి? 21 నాడు ఎందుకు రావద్దు? 21 నాడు సినిమా రిలీజ్ కాదు, 22 రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ థియేటర్కి రండి. పురుష ఫస్ట్ మేల్ ఓరియంటెడ్ సినిమాగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమా. పురుష జాతికి అంకితం ఇచ్చారు డైరెక్టర్ వీరు ఉర్వల గారు. సో కసిరెడ్డి నా క్యారెక్టర్ ద్వారా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మీకు దొరికితే, హీరో హీరోయిన్ ద్వారా ఒక గుడ్ లవ్ స్టోరీ కూడా మీకు సెకండ్ హాఫ్లో ఫీల్ అవుతారు. తప్పకుండా రండి, ఆస్వాదించండి. మీ పురుష టీం మే 22. ఇస్కా ఫార్మ్ వైజాగ్. చెప్పు. మూవీలో ఇప్పుడు మీరు ఇప్పుడు వైజాగ్ లో కట్అవుట్ పెట్టించుకుంటావా? పెడతారు, నా ఫ్యాన్స్ పెడతారు, రేపు ఎల్లుండో పెడతారు. చెప్పాను, లెక్కను చూస్తే విగ్రహమే కట్టిస్తట్టు. అంటే ఉష్కతోని బీచ్ లో. అంతే, బీచ్ లో గంట సేఫ్ ఉంటుంది, ఎక్కువ సేఫ్ ఉండదు. మీరు ఇందాక స్టార్ట్ చేసినట్టు ఇంటర్వ్యూ, సమ్మర్ లో చాలా వేడివేడిగా ఉంది కదా బయట క్లైమేట్. సో కూల్ గా చల్లగా ఫుల్ మీల్స్ పెడతది మా మూవీ. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చి ఫ్యామిలీ అందరూ రావచ్చు మూవీకి. ఆ 2 hours హ్యాపీగా నవ్వుకుంటారు. అలానే ఒక చక్కటి క్యూట్ గా లవ్ స్టోరీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇసుక అంటే వైజాగ్ ఇసుక లెక్కనే ఉన్నది. మంచిగా చెప్పింది, మంచిగా అన్న. మీరు బత్తుల కళ్యాణం అన్న, కూల్గా ఉన్నావు, మంచిగా అనిపించింది నేను చూస్తే. అయితే నువ్వు కూడా కూల్గా 2 ముచ్చట్లు చెప్పు.
ఇది మా సినిమా అని చెప్పడం కాదన్న, సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగే సిచ్యువేషన్ అదంతా వాళ్ళే ఫీల్ అయ్యి వాళ్ళ సినిమాలో ఫీల్ అవుతారు, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. దాంతోపాటు ఒక లవ్ స్టోరీ కూడా బాగా ఫీల్ అవుతారు. ఒక రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకొని వెళ్తారు వెళ్ళేటప్పుడు. చీటికి మాటికి విడిపోకుండా చిన్న చిన్న వాటికి ఒక రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకొని వెళ్ళిపోతారు. వెరీ గుడ్. ఇంకా మీరు ఎడ్జిస్టోన్ గారు మీరు చెప్పాలి. మూవీ ఇప్పుడు అందరూ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉంటారు. మా మూవీకి వచ్చి 2 hours ఫుల్గా నవ్వుకొని చక్కగా మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఇలా పలానా పెళ్ళైన వాళ్ళనే కాకుండా యూత్ వాళ్ళు, మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారు. యూత్ లవ్ స్టోరీ ఉంటుంది, ఫస్ట్ లవ్ గురించి ఉంటుంది, కపుల్స్ గురించి ఉంటుంది. అందరు ఏజ్ లిమిట్ లేకుండా అందరు చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇక సంబంధం ఏదైనా ఆడిమోగ కలిస్తేనే అందం ఉంటుంది కాబట్టి మనం తప్పులు మాట్లాడొద్దు. 22 తారీఖు నాడు తప్పో ఒffo మీరే చెప్పండి. తప్పకుండా మాత్రం సినిమా చూడండి. ఓకేనా? కేర్ టేకర్ సమ్మర్ కూల్ బాయ్.